వెనక మా బావ కూర్చొని నడిపించారనమాట. వెళ్ళి ట్రక్ గుద్దాను. అప్పటి నుండి నన్ను అందరూ బ్యాక్ పుషింగ్ అన్నమాట. ఫస్ట్ నాకు చాలా భయం వేసింది. నడిపాక కొంచెం డేర్ వచ్చింది. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ గుడ్. నాకు బండి నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి ఇష్టం. అందుకోసం ఈ వయసు వరకు నాకు నేర్చుకోవడానికి there is no time at all. In my age also she is happy to say I will like that. That is why నాకు ఒక కసి పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుని తీరాలి అని. ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. నార్మల్ గా అయితే 10 days కోర్సు, డైలీ హాఫ్ అన్ అవర్, 4000 ఫీజు. ఇక్కడ మేడం ట్రైన్ చేసిన తర్వాతనే నాకు వచ్చు. ప్రీవియస్ నాకు చాలా భయం ఉండే, సైకిల్ కూడా నాకు రాదండి నిజం చెప్పాలి అంటే. చాలా భయంతో వచ్చాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనం మొన్న విజయ్ 2-wheeler స్కూల్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలా మంది మన వనస్థలిపురంలో ఎక్కడైనా డ్రైవింగ్ స్కూల్ ఉందా అనేసి అడిగారు కదా. సో మన వనస్థలిపురంలోనే ఉన్న భవానీ డ్రైవింగ్ స్కూల్ కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మేడం ఏంటంటే మొత్తం లేడీస్ కి అయితే మేడం వాళ్ళ వెహికల్ లోనే మొత్తం 2-wheeler అనేది నేర్పిస్తా ఉంటారు. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనం భవానీ మేడం అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, సూపర్. సో ఎలా నడుస్తుంది ఇక్కడ మొత్తం, ఎలా వస్తుంది? ఓకే, లేడీస్ అయితే చాలా మంది వస్తున్నారు మన దగ్గర డ్రైవింగ్ కి. చాలా మంది లేడీస్ కి ఏంటంటే బండి నేర్చుకోవాలని ఆశ ఉండి ఇంట్లో సపోర్ట్ చేయక, నీకు సైకిల్ రాదు, నీకు బండి రాదు, నువ్వు నేర్చుకున్నా వేస్ట్ అని చాలా మంది డిమోటివేట్ చేస్తారు. సో మన దగ్గర ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు, ఏజ్ జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. సో ఏజ్ లిమిట్ లేదు, ఎంత చిన్న వాళ్ళ నుంచి 65 years వరకు మనం నేర్పిస్తున్నాము ఇక్కడ డ్రైవింగ్. ఖచ్చితంగా అయితే అందరూ 100% నేర్చుకొని పోతున్నారు. చూడండి, చూస్తే తన ఓన్ వెహికల్. ఈ రోజు తనది 5th డే అన్నమాట. మనం చూసుకుంటే ఎంత మంది వరకు వస్తున్నారు మేడం ఇక్కడ? ఇప్పుడు నియర్లీ మంత్లీ 30 members దాకా ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది మొత్తం? మనది స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుంది. 8 years అవుతుందా? 8 years అవుతుంది. ఇక్కడేనా లేకపోతే ఇక్కడే, కాకపోతే నేను ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. గత ఒక 1 month నుంచి పోస్ట్ చేయడం ద్వారా ఇంకా పబ్లిక్ చాలా మందికి తెలిసి వస్తున్నారు. అంటే చాలా మంది అడుగుతున్నారంటే మేము ఇంతకు ముందు చేసామన్నమాట. సో వనస్థలిపురంలో ఎక్కడైనా ఉన్నారా 2-wheeler నేర్పించే వాళ్ళనేసి అడుగుతా ఉంటే మేము సెర్చ్ చేస్తే ఇక్కడ భవానీ మేడం అని చెప్పేసి వచ్చింది అనమాట. వనస్థలిపురంలోనే మనకి నియర్ బై మీ ఇంటి దగ్గరలోనే మంచి గ్రౌండ్ తీసుకొని మంచి ప్లేస్ లో అయితే మేడం అన్ని వెళ్ళడం మీకు యథావిధిగా అన్ని నేర్పిస్తా ఉంటారు. మన టైమింగ్స్ ఏంటి మేడం అసలు? టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి 12 వరకు నేర్పిస్తాను. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 వరకు నేర్పిస్తాను. ఓకే, అసలు చార్జెస్ ఎలా ఉంటాయి? నార్మల్ గా అయితే 10 days కోర్సు, డైలీ హాఫ్ అన్ అవర్, 4000 ఫీజు. ఈ 4000 వాళ్ళు పే చేసిన దానికంటే ఎక్కువ వాళ్ళకి కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేటట్లు నేర్పిస్తాను. ప్రెసెంట్ మన దగ్గర ఈ స్టూడెంట్ ఉన్నారు, తిను నవ్య. తిను జాయిన్ అయ్యి 10 days అవుతుంది. తన ఓన్ వెహికల్ కప్పల్ చెరువు దగ్గర ఉంటది. తిను కప్పల్ చెరువు అక్కడ నుంచి ఇప్పుడు తన వెహికల్ వేసుకొని వచ్చారు. జస్ట్ నేను ఇక్కడ వరకు వెళ్ళి అంటే తన బండి ముందు తన వెనకాల చూసారు కదా. సో ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఫస్ట్ నాకు చాలా భయం వేసింది. నడిపాక కొంచెం డేర్ వచ్చింది. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో బండి నేర్వక ముందు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? అంటే నేను ఫస్ట్ వెనక మా బావ కూర్చొని నడిపించారనమాట. వెళ్ళి ట్రక్ గుద్దాను. అప్పటి నుండి నన్ను అందరూ బ్యాక్ పుషింగ్ అన్నమాట. ఎవ్రీవన్ యూస్ టు డూ బ్యాక్ పుషింగ్. నువ్వు అసలు నేర్చుకోవు, నువ్వు చెయ్యవు అనేసి అనేవాళ్ళు అనమాట. అండ్ మై కిడ్ హీస్ ఫస్ట్ స్టాండర్డ్. అందరు మా మమ్మీస్ వస్తున్నారు, నువ్వు ఎందుకు రావు అని చెప్పేవాడు. సో అందుకోసం నేను నేర్చుకొని. ఎలా అనిపించింది మేడం చేసిన సర్వీస్? అలా షీ ఈస్ వెరీ గుడ్. అందరికి బ్యాక్ సపోర్ట్. షీ ఈస్ వెరీ సపోర్టింగ్ టు ఎవ్రీవన్. అందరికి మంచిగా ట్రీట్ చేస్తది. ఎవరికైతే రాదో తను వెళ్ళి వెనక చూపిస్తూ ఉంటది. ఓకే, అయితే చూసారు కదా మేడం కూడా ఎమోషనల్ అవుతున్నారు. అంటే నిజమే, ఎందుకంటే చిన్న దానికి కూడా, చిన్న పనికి కూడా వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. అండ్ అడిగితే కూడా ఏంటి నువ్వు ఇంట్లోనే ఉంటావు, అది కూడా తెచ్చుకోవా, ఇది కూడా తెచ్చుకోవా అన్నట్టు అంటారు. కానీ ఇది ఒకటి మీకు సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వర్క్ కూడా చేస్తారు లేడీస్ కూడా. సో మేడం, వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? మన దగ్గర వచ్చేటప్పుడు అయితే చాలా భయంతో వస్తారు బ్రదర్. అసలు వాళ్ళకి డౌట్, మేడము ఇన్స్టాలో 3 days 4 days అని పెడుతుంది, నిజంగానే వస్తుందా? ఏమో మేడం, పోతే పోయిన 4000 జాయిన్ అయితే అవుదామని వస్తారు. కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. నేర్చుకున్న తర్వాత తిను కూడా అట్లాంటి స్టూడెంటే. సో తిను కూడా తన ఓన్ వెహికల్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఎక్కడ? సుష్మా కదా, సుష్మా థియేటర్ దగ్గర ఉంటారు తిను. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ?
ఓకే మేడం 10 days లో నేర్చేసుకుంటారా లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చే వాళ్ళు వస్తారా? అంటే భయం ఉన్న వాళ్ళు కొంచెం లేట్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా బ్రదర్, తనకైతే నేనైతే 1 month అని చెప్పాను. 1 month 10 days లో వచ్చేస్తది. కాకపోతే మీరు పర్ఫెక్ట్ రోడ్ ఆన్ ద రోడ్ వెళ్ళాలంటే మీకు 20 days నుంచి 1 month పడుతుంది మేడం అంటే తను అన్నమాట. 1 month కాదు 2 months నేర్చుకుంటా, నాకు జస్ట్ బండి నేర్పిస్తే చాలు, నువ్వు నాకు ఒక డాటర్ తో సమానం అని ట్రీట్ చేస్తారు. ఆ మేడం కూడా వస్తారు ఇప్పుడు. ఒక్కసారి చూద్దాం మేడం ఎవరు ఎట్లా నేర్చుకుంటున్నారో కూడా చూపియారా మాకు. సో చూడండి ఎంత మంది చూడండి, అంటే అక్కడ ఒకళ్ళు నేర్చుకుంటారు కదా మేడం. బ్యాక్ సైడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళ పాప. సో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీరు అంతా అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడే నేర్చుకుంటుంటారు అనమాట. ఇప్పుడు ఎంత చిరునవ్వుగా హ్యాపీగా నవ్వుతూ నడుపుతా ఉన్నారు బండ్లు కూడా. ఇంత భయం కూడా కనబడట్లేదు, భయం కూడా లేకుండా చేస్తారన్నమాట మేడం. సో వెహికల్ తెచ్చుకున్న వాళ్ళకి ఎంత ఉంటుంది, వెహికల్ తెచ్చుకునే వాళ్ళకి? ఫస్ట్ అయితే మన వెహికల్ పైన నేర్పిస్తాను, ఎందుకంటే వాళ్ళవి స్మూత్ గా ఉంటాయి, కొత్త వెహికల్స్ ఉంటాయి. అవి పడేస్తే డామేజ్ మనకైనా బాధనే వాళ్ళకైనా బాధనే. కాబట్టి మన బండి పైన వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు గల్లీలో తిప్పిన తర్వాత వాళ్ళ వెహికల్ పైన ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఈ 10 days లో మన వెహికల్ ఖచ్చితంగా వచ్చేస్తది. వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ రావచ్చు, వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొని రావచ్చు. నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను, అట్లా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా టోటల్ గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మేడం? మన దగ్గర 10 vehicles ఉన్నాయి బ్రదర్. ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ మన డ్రైవింగ్ స్కూల్ వెహికల్స్. ఎన్ని స్టేజెస్ లో నేర్పిస్తారు మీరు మొత్తం? ఫస్ట్ డే వీళ్ళకి బండి పుషింగ్ చేపిస్తాను, ఏంటంటే వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్ తో వస్తారు. సో బండి బరువు అనేది వాళ్ళకి తెలియాలి. సో ఫస్ట్ బండి నెట్టిపిస్తాను వాళ్ళతోని, నెట్టిపిస్తే వాళ్ళకి బండి బరువు అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ డే స్టార్ట్ చేపిస్తాను, స్టార్ట్ చేసి వెనకాలండి గైడెన్స్ ఇస్తాను. కొంచెం వాళ్ళంతటా వాళ్ళు ఇలాగా, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, తను ఎలాగా మూవ్ అవుతుంది, తను అలా నడిపేటప్పుడు తనని ఓన్ గా వదిలేస్తాను. తర్వాత తను కొంచెం మూమెంట్ ఇచ్చి కొంచెం స్పీడ్ అప్ చేస్తే తర్వాత నెక్స్ట్ కొంచెం గాల్లో కాళ్ళు వేపించి పైన పెట్టిచ్చేస్తే వచ్చేస్తది. ఇక వాళ్ళ డ్రైవింగ్ వీళ్ళందరూ వాళ్ళే అన్నమాట. సో వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటారు, మనకి టెన్షన్ ఉండదు. మళ్ళీ న్యూ స్టూడెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళతోని మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది టైం. చూడండి వీళ్ళంతా నా బండి తీసుకో, నీ బండి కొంతమంది అక్కడ కూడా ఉన్నారు. స్టార్ట్ మేడం వాళ్ళే మొత్తం వాళ్ళ వెహికల్ ఇస్తారంటే ఆఫ్టర్ దట్ వాళ్ళ సొంత వెహికల్ తెచ్చుకొని కూడా చూపించాలన్నమాట వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసినట్టు నార్మల్ గా నీకు ఎట్లా సింపుల్ గా ఇబ్బంది లేకుండా. అంటే కొంతమంది మెన్స్ ఉంటే కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో మొత్తం లేడీస్ సామ్రాజ్యం అన్నమాట ఇక్కడ. సో వీళ్ళు వచ్చేసి మొత్తం నేర్పిస్తా ఉంటారు చూడండి. సో వీళ్ళంతా న్యూ లెర్నర్స్ అన్నమాట, కొత్తగా నేర్చుకున్న వాళ్ళే. చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా టైం ని బట్టి వాళ్ళ టైమింగ్స్ బట్టి కూడా చాలా మంది వస్తా ఉంటారంట. సో ఏమంటున్నారంటే 10 days కి 4000 తీసుకుంటాను నేను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 classes ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో 2 classes మొత్తం వాళ్ళ వెహికల్ ఇచ్చేసి ఇక్కడ మేడం వాళ్ళే వాళ్ళ వెహికల్ ఇచ్చేసి నేర్పించి నడిపించిన తర్వాత వాళ్ళ సొంత వెహికల్ తెచ్చేసి నేర్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళే, ఎవరికి కూడా వచ్చిన వాళ్ళైతే లేరు. సో అట్లా సో చూడండి ఎంత బాగా నేర్పిస్తా ఉన్నారో. పక్కనే ఉండి మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో పాటు తిరిగి ఇలా నేర్పిస్తారనమాట పట్టుకొని కూడా మేడం వాళ్ళు. చూసారు కదా ఇలా అయితే ఉంటుందన్నమాట. ప్రతి వాళ్ళ దగ్గర ఎలా మూవ్ చేయాలి ఏంటనేసి మొత్తం వాళ్ళే నేర్పిస్తా ఉంటారు. సో ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. అంటే మెయిన్ రోడ్ అంటే కూడా చాలా మంది భయపడతా ఉంటారు కాబట్టి ఒక మంచి గ్రౌండ్ అయితే తీసుకొని ఇక్కడైతే వీళ్ళు లెర్నింగ్ అనేది నేర్చుకుంటా ఉంటున్నారు. సో ఇంకా చాలా మంది వచ్చే ఉంటారు, బట్ వాళ్ళ టైమింగ్స్ ని బట్టి ఒక్కొక్క టైంలో వాళ్ళు వస్తా ఉంటారంట. సో చూడండి ఎంత మంచిగా దగ్గరుండి ప్రతిదీ పట్టుకొని అసలు బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, అసలు బండి బరువు ఎలా ఉంటుంది, పుష్ చేయడం ఎలా, మొత్తం ప్రతిదీ ఇలా దగ్గరుండి నేర్పిస్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళే కాకుండా చాలా ఏజ్డ్ పర్సన్ కూడా వచ్చేసి ఇక్కడ స్కూటీ నేర్చుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు ఇక్కడ చూడండి. సో చాలా పర్ఫెక్ట్ గా అయితే నడుపుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం లెర్నింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకు ఈ గల్లీస్ లో మేడం తో పాటు తీసుకెళ్తారంట. తీసుకెళ్లి మొత్తం నేర్చుకున్న తర్వాత వచ్చేసినట్టు. సో మేడం చూసిన తర్వాత ఎలా ఉంది, అసలు ఎలా పట్టుకుంటున్నారు, అసలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మొత్తం ప్రతిదీ. సో చూసారు కదా వీళ్ళందరూ హౌస్ వైఫ్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి వచ్చారు.
చూసారు కదా, వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది నేర్చుకుంటా ఉన్నారు. మేడం వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి నియర్ బై అయినా కొంచెం దూరం నుంచి కూడా వస్తా ఉంటారు మన దగ్గరికి? మన దగ్గర ఇక్కడ వనసలిపురం, కుంట్లూరు, హైత్ నగర్, ఇబ్రాహీంపట్నం, తర్వాత ఇక్కడ నల్గొండ, ఆంధ్ర నుంచి కూడా వస్తారు. అక్కడ నుంచి వచ్చి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంట్లో ఒక 5 days ఉండి నేర్చుకొని వెళ్ళిపోతారు. అంటే 10 days అనే కాదు, 2 days వచ్చినా నేర్పిస్తా, 5 days వచ్చినా నేర్పిస్తా, 10 days వచ్చినా నేర్పిస్తా. నియర్ బై ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు వాళ్ళు కాబట్టి 10 days. లాంగ్ నుంచి ఎవరైనా వస్తే 5 days, డైలీ 1 hour. ఇంకా మాకు అంత టైం లేదు, ఇంకా తొందరగా నేర్చుకోవాలంటే 2 days లో కూడా నేర్పించేస్తారా? మనది ఆఫీస్ ఉంటది పక్కన, లాంగ్ నుంచి ఎవరైనా ఉంటే ఆఫీస్ లో కూడా ఉండొచ్చు, వాళ్ళు బయట ఫుడ్ తీసుకొని ఆఫీస్ లో ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇక్కడ నేర్చుకోవడం మీ అందరికి? వెరీ హ్యాపీ టు లెర్న్. ఐ విల్ సే సో చూసారు కదా, మనకు చాలా 65 years ఉన్న మేడం గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ అన్నమాట ఇదే సరౌండింగ్ తిరుగుతా నేర్చుకుంటా ఉంటారు అనమాట. వీళ్ళందరూ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో స్టార్ట్ చేయి నిదానంగా, కొంచెం స్టార్ట్ చేసి మూవ్ అవ్వు, లేకుంటే ఆగు. అసలు అసలు బ్యాలెన్స్ చేయడానికి కూడా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదన్నమాట భవానీ ట్రైనింగ్ స్కూల్లో ఉన్న. ఎందుకు అంత రేజిస్తున్నావు? మేడం ఏమంటారంటే ఎవరైనా దూరం నుంచి వస్తే కాదు, రైట్ బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయి, స్టార్ట్ అవుతది. అండ్ ఫుడ్ కాకుండా దూరం నుంచి వాళ్ళకు అంటా ఉన్నారు. కూడా చాలా భయము, కానీ చాలా బాగా నడుపుతున్నారు. ఈ రోజు నన్ను ఎక్కించుకొని కూడా తిప్పారు మేడం గ్రౌండ్ లో. ఎన్నో డే మేడం ఈ రోజు? థర్డ్ డే కి మేడం ఎక్కించుకొని తిప్పారా మేడం? అంటే ముందు కొంచెం నేను కింద పడి భయపడి ఉన్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటాను. ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు మంచిగా? ఇంకా అంత పర్ఫెక్ట్ కాదు, థర్డ్ డే. ఓకే ఓకే. సో ఎలా ఉంది మేడం దగ్గర సర్వీస్ మీకు? ఏ టైంకి వస్తారు మీరు ఇక్కడికి? 9కి అలా వస్తాను. తను వాళ్ళ పాప ఎప్పుడు స్కూల్ కి వెళ్ళిపోతే అప్పుడు వచ్చేస్తారు మేడం. మేడం టైం లిమిట్ లేదు. ఓకే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మేడం. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడ? 4th day. మేడం ఐసీయూ ఓకే హాస్పిటల్. సో ఎలా అనిపిస్తుంది మేడం దగ్గర సర్వీస్ మీకు? సో ఇక్కడ దగ్గరే ఉంది మొత్తం మంచిగా. టూ డేస్ లోనే ఓకే. ఓకే, సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? నేర్చుకున్న వాళ్ళు రావచ్చు, ఇంట్లో ఇక హస్బెండ్స్ ని వాళ్ళని అడిగితే అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఏం చేయరు. అవును. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ పేరు మేడం? శివపార్వతి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అక్క దగ్గరికి రావటం మా సొంత ఊరు వచ్చినట్టే. నాకు అసలు ఏం తెలియదు, సైకిల్ లాంటిది అలా ఏమి నేను చెయ్యి బాగుంటది నేర్చుకో అనేసి అని అంటే వచ్చిన ఒకసారి చూద్దామని. సో అక్క నాకు బాగా సపోర్ట్ ఇస్తుంది, దేనికైనా కానీ ముందుకెళ్ళు, చెయ్యి నీకు వస్తది అనే ఇదిలో నాకు సొంత మనిషిలాగా, ఇంట్లో మనిషి ఎలా చెప్తారో అట్లా నాకు ముందు నేను ఇప్పుడు వచ్చేసిందా మేడం? పూర్తిగా ఇప్పుడు 3 months అయిందండి. ఓకే, 3 months నుంచి నేర్చుకుంటున్నా. వాళ్ళ పాపని డ్రాపింగ్ పికపింగ్ ఇంటర్, ఇప్పుడు వాళ్ళ పాప ఫస్ట్ ఇయర్, డ్రాపింగ్ పికపింగ్ తనే. చేసుకుంటా. ఎక్కడి వరకు వెళ్తారు? తీసుకొస్తాను, ఓకే, హాలిడేస్ ఉంటాయి కదా, వస్తానంటుంది. సో ఇప్పుడు భయం లాంటిది ఏం లేదు. మేడం సర్వీస్ చాలా బాగుంది, చాలా అంటే సొంత మా అక్క అన్నట్టుగా చేస్తుంది, సొంత మనిషిలాగా అనిపించింది. మంచిది తను, ఏదైనా గానీ సొంత వాళ్ళు లాగా చెప్పడం, మన ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాము అలా చెప్తాదండి, చెప్పి నేర్పిస్తారు. ప్రోత్సాహం అయితే చాలా అసలు. బయట వాళ్ళు అవసరం ఉంటే కట్ట కూడా పట్టుకుంటా, అంత సపోర్ట్ నాకు. తను ఉంటే కొద్దిగా నాకు అదొక ధైర్యము. తిను దొరకటం నా లక్. అంటే దేవుడు ఇచ్చిన ఏదో ఒక రూపాయి వస్తారంటారు అట్లా థ్యాంక్ యూ మేడం. మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఎందుకంటే చాలా మందికి ఒక ఇబ్బంది ఉంటుంది, ఇంట్లో ఎవరు లేకున్నా గానీ పిల్లల్ని డ్రాప్ మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తుంది. కావాలక్క అని అన్నా గానీ నువ్వు రాశివా, ఏదైనా చేసి పెడతాను అన్నా గానీ హెల్ప్, ఏదైనా ఎవ్రీథింగ్. ఇంట్లో అందరూ మా నాన్ననే కాదు అందరు నేర్చుకునే వాళ్ళందరికీ అన్నాను, ఇబ్బంది పడకుండా. తను ఇంట్లో పని వదిలేసి కూడా ఒక నైట్ అని లేదు
మార్నింగ్ 5ంటికి వస్తుందండి, ఓకే. నైట్ కూడా 9 దాకా ఉంటది. ఏ అవసరమైన కానీ ఇట్లా ఫోన్ చేయగానే రామ్మ గ్రౌండ్ కి నేను నేర్పిస్తా అనే బాగా తను బాగా నేర్పిస్తారు. తిను చాలా మంది ఇదండి. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళని కూడా భవానీ మేడం అయితే సొంత ఇంటి మనుషుల్లా, వాళ్ళ మనుషుల్లా ఆప్యాయంగా హక్కున చేర్చుకొని ప్రతిదీ నేర్పిస్తారంట. సో మనతో మాట్లాడిన 2-3 కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. మేడం, ఇక్కడ ఇదే ప్లేస్ ఇంకేమైనా పెడదామనే ప్లాన్ ఉందా? వేరే ప్లేస్ లో కూడా మనం ప్లాన్ చేద్దాం కొత్తగా, ఎందుకంటే చాలా మందికి 2 వీలర్ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఇదేనా, లేకపోతే నియర్ బై, లేకపోతే వేరే దగ్గరికి అక్కడ వెళ్ళే? చాలా మంది అయితే మనకి ఇన్స్టా కామెంట్ లో చెప్తున్నారు, నల్గొండలో పెట్టండి, ఇటు వరంగల్ లో పెట్టండి, ఇటు వచ్చేసి ఉప్పల్లో జెంట్స్ నేర్పిస్తారు, లేడీ ట్యూటర్స్ లేరు. సో ఉప్పల్ గాని ఇంకా అటు మన సికింద్రాబాద్ సైడ్ అక్కడ నుంచి చెప్తున్నారు ఇక్కడ పెట్టండి బ్రాంచెస్ అని. చూద్దాం, దేవుడి దయ వల్ల మనకి కొంచెం సెట్ అయిపోతే అటు కూడా ఓపెన్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడు దూరం నుంచి వస్తారంటే కూడా వాళ్ళకి నిన్న ఒక అమ్మాయి ఇటు సైడ్ ఎక్కడ చాలా లాంగ్, ఎక్కడ అంటే ఇబ్రాహీంపట్నం దాటి వచ్చింది, నిన్న 1 o'clock వచ్చింది. కానీ నేర్పించి పంపించా, ఎందుకంటే తను స్కూల్లో పాపని డ్రాప్ చేసి తను బస్ కి రావాలంటే 2 hours అంట. ఎక్కడ అంటే అదే చాలా మంది 2-3 hours జర్నీ కూడా వస్తాం, మేము నేర్పిస్తారంటే మీరు అవైలబుల్ గా ఉంటామంటే వస్తామనేసి కూడా చాలా మంది అడుగుతారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను నేర్పించడానికి అయితే రెడీ, ఎనీ టైం. ఒకసారి మీ అడ్రస్ చెప్తారా మేడం? మన అడ్రస్ వచ్చేసి ఇక్కడ వనస్థలిపురం అండి. రైతు బజార్ దగ్గర నుంచి వస్తే బై వాక్ 5 minutes, గణేష్ టెంపుల్ దగ్గర బస్ దిగి అక్కడ నుంచి రావాలంటే ఒక 10 minutes బై వాక్ రావచ్చు. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లాంగ్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే నేను పర్సనల్ గా వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని తెచ్చుకుంటా. అయితే వచ్చే వాళ్ళు కూడా ముందు మేడం తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు అవైలబిలిటీ ఉన్నారో తెలుసుకొని వస్తేనే. అవును, అంటే చాలా మంది ఏంటంటే తొందరపడి వెళ్ళిపోదాం ఉంటారు కదా అనేసి కదా. సో మేడం వాళ్ళ ఆఫీస్ ఈ గ్రౌండ్ కి కొంచెం దగ్గరలోనే ఉంటారన్నమాట. సో ఎనీ టైం కూడా ఇక్కడే ఉండరు కాబట్టి కొంచెం పర్మిషన్ తీసుకొని ముందుగా చెప్పి వస్తే మీరు అవైలబుల్ గా ఉంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి చాలా మంది నేర్చుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మనకు 65 years ఉన్న మేడం గారు కూడా ఉన్నారు. మేడం తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్వేస్ ఫైన్ మేడం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మీరు ఎందుకు నేర్చుకుందాం అనుకున్నారు? అసలు ఏంటి? నాకు బండి నేర్చుకోవాలని చిన్నప్పటి ఇష్టం. అందుకోసం ఈ వయసు వరకు నాకు నేర్చుకోవడానికి there is no time at all. ఇంతకు ముందు మీరు టీచర్ గా వర్క్ చేశారు? Yes, 38 years I worked at 11 schools. 11 స్కూల్లో. ఓకే. Why? Because changing the house. సో ఓన్లీ ఇల్లు చేంజ్ అవ్వడం వల్ల అక్కడక్కడ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏమైనా నేర్చుకుంటున్నారా? I was learning. ఓకే. సో ఎన్ని రోజుల్లో రావచ్చు? భయం పోయిందా? ఇప్పుడు బండి పట్టుకుంటే చాలా మందికి భయం ఉంటుంది. Yeah, there is no fear at all. అంటే చాలా మంది But I have to thanks many thanks. Why? Because in my age also she is happy to say I will like that. That is why నాకు ఒక కసి పెరుగుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకుని తీరాలి అని. సో మనకు మేడం గారు నేర్చుకున్న తర్వాత కూడా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అయితే మేము ఏజ్డ్ పర్సన్స్ కి నేర్పించలేము, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అది ఇది అనేసి అంటారు. బట్ మేడం అయితే ఎలాంటి ఏజ్ వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకి నేర్పిస్తాం అనేసి అంటున్నారు. వాళ్ళు she was only started. That is why in another all the driving schools there is age limit only. She was started, then only after that they are all started. Any age we will learn. Wanted to ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? Yeah, you join and there is no fear at all. Join and you have learned 2 days and 3 days. And why? Because you are small. I am aged, because that is why 3-4 days or 10 days వచ్చే వాళ్ళు ఉంటే మన మేడం తోటి పోటీకి పెట్టుకోండి. మీరు నేను కూడా నేర్చుకొని మీతో పోటీ పడుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. You are always my dear. చూసారు కదా, చిన్న ఏజే కాకుండా 65 years ఉన్న వాళ్ళకి కూడా మేడం వాళ్ళకి నేర్పిస్తా ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవైలబుల్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూడండి, అందరు స్లో అంటున్నా గానీ 55 years అన్నమాట మేడం కి. సో ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని అయితే ఆమె ఆపుకోలేకపోతున్నారు. సో ఇక్కడే నేర్చుకున్నారంట. నేర్చుకుని మేడం ముందే ఒక కొత్త
వెహికల్ కూడా మంచిగా తీసుకున్నారంట కూర్చున్నావా? చూడండి. సో కొత్త వెహికల్ తీసుకొని ఇంకా హ్యాపీగా తిరుగుతా ఉన్నారు. ఒకసారి మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మీ పేరు మేడం? మంగ గారు. సో ఎలా అనిపిస్తుంది? నేను మా పాప ఆ పాప స్కూల్కి వెళ్తుంటే రోజు అందరూ మమ్మీ బైక్ మీద తీసుకెళ్తారు, నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా నేర్చుకుంటే మా పాపని స్కూల్ కి తీసుకెళ్ళడం కోసమే నేను బైక్ నేర్చుకున్నాను. ఓకే, నేర్చుకొని కొత్తది కొనుక్కున్నారంట మీరు? 2 years 2 years అవుతుంది. సో ఎలా అనిపించింది మేడం దగ్గర సర్వీస్ మీకు? స్లోనే అన్న, ఎక్కువ రేసింగ్ వస్తుంది. 55 years మస్తు భయం ఆమెకి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చిన్న పాప ఆమెకి, ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు కూడా పడుసు పిల్లలు నడిపినట్టు ఫాస్ట్ గా ఇక్కడ నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఎంత fast గా ఎవరు మాట్లాడతావా? మీరు చాలా బాగా నడుపుతున్నారు అనమాట. ఇక్కడ ఆపు, మాట్లాడతారు వాళ్ళు. సరేనా? చూసారు కదా, ఏజ్ లిమిట్ బండి ఆపు అక్కడ. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు, వాళ్ళ ఇష్టం అనమాట. ఏ ఏజ్ వాళ్ళకి వచ్చినా చాలా సింపుల్ గా నేర్పిస్తా ఉంటారు. సో ఒకసారి మేడం ఎంత బాగా నేర్పిస్తున్నారు, మెల్లగా పట్టుకొని ప్రతిదీ స్లోగా రోడ్ చూస్తున్నా ఒరుగుతుంది ఇటు. ఓకే రైట్. రోడ్ చూస్తున్నావా? నిదానంగా ఎక్కువ రేజ్ ఇవ్వద్దు. ఓకేనా? గో స్లోలీ 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 రేస్. రైట్, గో స్లోలీ. నమస్తే మేడం. మీ పేరు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారా? ఎలా అనిపిస్తుంది? 2 years నుంచి ఇక్కడ చూస్తున్నా. అది నేర్చుకోవాలి. నేను టైలరింగ్ చేస్తాను. 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీటెక్, చిన్న అమ్మాయి 10th క్లాస్. వాళ్ళ డాడీ లేనప్పుడు కొంచెం బస్ కార్డు దించాలన్న ఇబ్బంది. నాకు టైలరింగ్ చేస్తా కదా, షాపు పోయి లైనింగ్ ఏదన్నా అని మెటీరియల్ తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బంది, ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక అందువల్ల మేడం కాడికి వచ్చి అడిగిన సలహా ఇచ్చింది. ఇవాళ 4 days మంచిగా నేర్పించింది మేడం. నేను నా సొంతంగా నడుపుతున్నా, కొంచెం బయట నడపాలి. అదే మొత్తం నేర్పిస్తారులేండి. సో ఎట్లా అనిపిస్తుంది మేడం దగ్గర సర్వీస్? మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడుతుంది. ముందు మాట్లాడటం మాత్రం అందరినీ మంచిగా మాట్లాడుతుంది, ఒక అక్కలాగా చెల్లెలాగా అందరినీ. సో ఇప్పుడు బండి అంటే భయం పోయింది? భయం పోయింది, కానీ కొంచెం రోడ్డు మీద అయితే నాకు టెన్షన్ అవుతుంది. కొంచెం పర్ఫెక్ట్ అయిపోతే రోడ్ మీద కూడా మొత్తం ఎట్లా ఉండాలని ప్రికాషన్స్ కదా, అందుకనే అదే అందరూ అంటారు, మేము వచ్చిన కాంచి నువ్వే మంచిగా నడుపుతున్నావు, ఇంకెవరు కొంచెం భయపడుతున్నారు అని. హాయ్ మేడం. హాయ్, మీ పేరు మేడం? సుష్మా. ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇక్కడికి? నేను 6-7 days అవుతుందండి. అంటే బేసిక్స్ వచ్చా మీకు, లేకపోతే ఇక్కడికి వచ్చి? లేదండి, ఇక్కడ మేడం ట్రైన్ చేసిన తర్వాతనే నాకు వచ్చు. ప్రీవియస్ నాకు చాలా భయం ఉండే, సైకిల్ కూడా నాకు రాదండి. నిజం చెప్పాలి అంటే చాలా భయంతో వచ్చాను. బట్ మేడం చాలా వెల్ గా ట్రైన్ చేశారండి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? మంచిగా అనిపిస్తుంది. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే చాలా బాగా నడుపుతున్నారు ఇప్పుడు, నేను చూసాను. సో ఇంతకు ముందు అసలు ఏం తెలియదు, బేసిక్స్ కూడా తెలియదు. సైకిల్ కూడా రాదండి, చెప్తున్నాను కదా, ఏమీ రాదు. సెకండ్ డే వచ్చేసి 2 days మేడం నాకు నెట్టిపించారండి బండి. అసలు అంటే నా హస్బెండ్ బండి తీయాలంటే కూడా నాకు అసలు బ్యాలెన్సింగ్ రాదు. అలాంటిది తిని ఎలా ఎందుకు నెట్టిపిస్తుందా అనేసి అసలు స్టాప్ చేద్దాం అనుకున్నాను. బట్ ఓకే, మనం నేర్చుకుంటే బెటర్ కదా అనేసి తను చాలా మోటివ్ చేశారు అన్నట్టు. ఓకే, నేర్చుకుందాం, ఇంకా చూద్దాం, ఇంకా 2 days అనేసి వచ్చాను. బట్ చాలా బాగా ట్రైన్ చేశారు. ఎక్కడ ఉంటారు మేడం మీరు? మేము ఇక్కడ వనస్థలిపురంలో ఉంటారా? ఏ టైం కి వస్తా ఉంటారు ఎక్కువ శాతం మీరు? 10 o'clock అట్లా. 10 కి వచ్చేసి ఒక 1 hour అలా ఉండి వెళ్ళిపోతారా? 30 minutes అండి. 30 minutes 30 minutes ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ నేర్చుకొని ఇంత 6 days లో పర్ఫెక్ట్ అయిపోయారు. సో ఇంకా ఫర్దర్ వస్తారా, లేకపోతే లేదండి, ఇంకా వెల్ గా నేర్చుకోవాలనుకుంటున్నాను. రోడ్ మీద కూడా ఇంకా వెల్ గా ట్రైన్ చేయాలనేసి. ఎలా అనిపిస్తుంది మేడం సర్వీస్ మీకు? తనకి చాలా పేషెన్స్ అండి. అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ వస్తుంటారు కదా, ఒక పర్సన్స్ దగ్గర ఎలా అంటే ఒక పర్సన్ ఎలా ఉంటది మైండ్ సెట్ అనేది తను అన్ని రీడ్ చేసుకుంటూ 2 days లోనే తను ఆ పర్సన్ కి అంటే ఏ విధంగా మనం ట్రైన్ చేస్తే బెటర్ అనేసి తను 10 days లో కంపల్సరీ ఒక పర్సన్ నేర్చుకోకుండా అయితే వెళ్ళలేదండి. నేను చెప్తున్నాను కదా, నేను చూసినంత వరకు అయితే తను వెల్ ట్రైన్ చేసి పంపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా, 7 days అసలు బేసిక్స్ కూడా తెలియదు, సైకిల్ కూడా రాదు. సో మేడం అయితే ఇప్పుడు నేర్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. హాయ్ మేడం, మీ పేరు? హిమశ్రీ. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను వచ్చి ఒక 4 days అవుతుంది. ఇంతకు ముందు ఎక్కడైనా నడిపారా మీరు? ఇక్కడేనా?
మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం? యాక్చువల్లీ చాలా బాగా చెప్తున్నారు మేడం అయితే. నేను 4 days లోనే నాకు యాక్చువల్లీ మొత్తం రౌండ్ చుట్టడం కూడా వచ్చింది. ఓకే, చూసాను నేను ఇందాక, మీరు చాలా బాగా నడుపుతున్నారు. ఇంతకు ముందు ఎక్కడో నడుపుతున్నట్లే. ఇదే ఫస్ట్ టైం. చాలా భయం తనకి. ఫస్ట్ రోజు అయితే నార్మల్ ప్రాక్టీస్ ఇలా రేస్ బ్యాక్ బ్రేక్ అని చెప్పారు. సెకండ్ డే నుంచి అయితే కొంచెం భయం వేస్తుంది వెళ్ళే వాటికి. బట్ మేడం అలానే భయం అలా కంట్రోల్ చేయలేదు అని చెప్పి చేంజ్ చేయాలి. అలానే ఉంటూ సో ముందు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమంటారు మీరు, ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి? వచ్చేవాళ్ళంటే మేడం బాగా చెప్తారు. సో పక్కా రావాలి, అందరూ నేర్చుకోవాలి. ఒక 10 days మనం పక్కా నేర్పిస్తారు మేడం. మా మమ్మీ కూడా నన్ను చూసి నేర్చుకుంటుంది. అంటే మీ మదర్ గారా? నిన్న పెట్టేశారు కాలు. నిన్న పెట్టేసండి, నిన్న థర్డ్ డే కాలు పెట్టాను. కొంచెం ఓకే ఓకే, పర్లేదు అనిపిస్తుందా? బాగా మేడం చాలా మంచి సర్వీస్ అయితే ఇస్తున్నారు మీరు ఇక్కడ. చాలా మంది చూడండి, మదర్ అండ్ డాటర్ కూడా వచ్చినాయి. చెప్తుందని అలాగే 10 days కి వచ్చేస్తుంది. 10 days కాదు, 5-6 days లోనే చాలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నడిపేస్తున్నారు యంగ్ అందరూ. అమ్మాయిలు ఇట్లాంటి అమ్మాయిలకైతే 1 or 2 days ఎనఫ్ రావడం. పర్ఫెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఒక 10 days పడుతుంది. ఓకే, కొంచెం ఏజ్డ్ వాళ్ళకైతే కంపల్సరీ 10 days రావాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకుండా వదిలేదు లేదు. అంతే. మీ ఫ్రెండ్స్ చూస్తున్నారా మీరు నడిపేది వాళ్ళు? చూస్తున్నారు, వాళ్ళు రావాలి అనుకుంటున్నారు. సో మ్యామ్ కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూసారు కదా, చాలా మంది మదర్ డాటర్స్ కూడా వచ్చేసి ఇక్కడ నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చేసి నేర్చుకునే వాళ్ళు, అంటే మొత్తం వాళ్ళ టైం ని బట్టి వాళ్ళు వస్తా ఉన్నారు. మేడం అయితే ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సైకిల్ ఏమైనా వచ్చి ఉండాలా, లేకపోతే బేసిక్స్ ఏం తెలియకుండా కూడా నేర్పిస్తారా? జీరో నాలెడ్జ్ బ్రదర్. సైకిల్ కి బండికి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళకి నేర్చుకోవాలని ఒక్క ఆశ ఉంటే చాలు, నేను నేర్పిస్తా. అసలు ఏం తెలియదు, వచ్చినా గానీ వాళ్ళకి నేర్పిస్తా. ఏజ్ లిమిట్ లేదు. ఏజ్ అసలు ఏజ్ కి సంబంధమే లేదనమాట. చూసారు కదా మన దగ్గర ఎంత మంది ఉన్నారో. అసలు 55-65 years ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటాం. ఎలా అనిపిస్తుంది మేడం వీళ్ళందరూ వచ్చి మీకు ఇంత సపోర్టివ్ గా నేర్చుకోవడం? అండ్ చూస్తే కూడా చాలా మంది మా ఇంట్లో ఒక పర్సన్ లా ఉంటారు మేడం, చాలా ఆప్యాయంగా పిలుస్తారని చెప్పి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీ బ్రదర్. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు ఏముంది, అమౌంట్ వాళ్ళు పే చేసింది మనం దేనికో దానికి ఖర్చు పెడతాం, కానీ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ అసలు ఆ ఒక్క మాట చాలు. అక్క చాలక్క, ఈ జన్మకి నాకు బండి వచ్చింది, ఇది చాలక్క అంటారు కదా, ఆ ఒక్క మాట చాలు నాకు. సో నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుని వెళ్ళిపోతారా, మళ్ళీ వస్తూ ఉంటారు మీ దగ్గర? అసలు నన్ను ఇప్పటి వరకు అయితే ఎవ్వరు మర్చిపోలేదు. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు, వస్తారు. నా బర్త్డే లాగా కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా అసలు ఎవ్రీవన్ అయితే అసలు టిఫిన్లు తీసుకొని వస్తారు నా గ్రౌండ్ కి. సో అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు టైమింగ్ పక్కగా టైమింగ్ చెప్పాలంటే వాళ్ళు ఈవినింగ్ మార్నింగ్ అయినా లేకపోతే మధ్యాహ్నం కూడా? ఇంకా లాంగ్ నుంచి ఎవరైనా వస్తారు కదా. నిన్న కందుకూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఓకే, తను కరెక్ట్ నేను లంచ్ చేద్దామని ఇంటికి వెళ్ళినా 1 o'clock వచ్చింది. తిన్నావా అని అడిగిన, తినలేదన్న. సరే తిందాం పట్టు అంటే, లేదక్క నేను బయటకు వెళ్ళి తినేసి వస్తాను. బయటకు వెళ్ళింది, ఒక 45 minutes వెళ్ళేసి వచ్చింది. తనకు నేర్పించినాను, వెళ్ళి మళ్ళీ తనకు నేర్పించి వచ్చేసరికి నాకు 4 అయిపోయింది. లాంగ్ నుంచి వచ్చింది కదా, ½ an hour అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి 1.5 hour నేర్పించి పంపించా. తనకి బండి బుక్ చేసి పంపించా అన్నమాట. ఇక్కడ టీకేఆర్ కమాన్ దాకా వెళ్ళింది, అక్కడి నుంచి 300. అసలు మీ దగ్గరికి రావాలి నేర్చుకోవడానికి ఎలాంటి ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్ వచ్చేవచ్చు, ఫీజ్ పేమెంట్ చేసి జాయిన్ అయ్యి స్టార్ట్ నేర్పించేస్తాను. రిసిప్ట్ ఉంటుంది మన దగ్గర, వెళ్ళి ఫీ పే చేసినట్లు రిసిప్ట్ కూడా ఇస్తాను. సో డైరెక్ట్ ఇక్కడైనా మన ఆఫీస్ కి రావాలా వచ్చే వాళ్ళు కూడా? ఆఫీస్ లో అంటే నేను మార్నింగ్ ఇక్కడే ఉంటాను బ్రదర్. మార్నింగ్ 5:30-6 కి వస్తాను. వాళ్ళకి ఏ టైం దొరికితే ఆ టైం, నా టైం కాదు. వాళ్ళకి ఏ టైం వస్తే ఆ టైంలో నేను నేర్పిస్తాను. వాళ్ళు జాయిన్ అవ్వగానే రిసిప్ట్ ఇచ్చేస్తాను. డైరెక్ట్ ఇదే లొకేషన్ పంపిస్తా. ఎవరికైనా సరే ఈ లొకేషన్ పంపిస్తా, ఇక్కడికే వచ్చేస్తారు. కార్ డ్రైవింగ్ అంటే మా సిస్టర్ ఉంది, వాళ్ళకి ఆ లొకేషన్ పంపిస్తా. కార్ డ్రైవింగ్ కూడా ఉంది, మా సిస్టర్ నేర్పిస్తారు. తనది కూడా డ్రైవింగ్ స్కూల్, జ్యోతి అండ్ కార్ డ్రైవింగ్ స్కూల్. స్కూటీ అండ్ కార్ ఉంటుంది తనది కూడా. ఇంకా 2-wheeler మొత్తం మీరు చూసుకుంటా ఉంటే 4-wheeler వచ్చేసి మీ సిస్టర్ చూసుకుంటున్నారు. సో చూసారు కదా, ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే మాత్రం ఇక్కడ వనస్థలిపురం వచ్చేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఒక సేవను అయితే అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదన్నమాట ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.